శ్రీలతకి కన్న కొడుకు ప్రేమని, అలాగే సీతాకాంత్ తన మీద పెంచుకున్న ప్రేమని కళ్ళకు కట్టినట్టు చూపించేసింది రామలక్ష్మి. శంకర్‌ని, లాయర్‌ని అడ్డం పెట్టుకొని మొత్తం కథని గుడిలో నడిపింది. శ్రీలతలో మార్పు తీసుకురావడానికి ప్రయత్నించింది. అయితే రామలక్ష్మి కోరుకున్న విధంగానే శ్రీలతలో మార్పు మొదలైంది. సీతాకాంత్ మధ్యలో ఎక్కడ ఆగకుండా తన తల్లి కోసం అన్నట్టు మోకాళ్ళతో ప్రదక్షిణాలు చేస్తాడు. కానీ సందీప్ నా వల్ల కాదు అంటూ మధ్యలోనే వదిలేస్తాడు. అందులోనూ రామలక్ష్మి డబ్బు ఆశ చూపించేసరికి మాకు డబ్బే ముఖ్యం, మా అమ్మ ఎటుపోతే మాకెందుకు అన్నట్టు డబ్బులు తీసుకొని వెళ్ళిపోతారు. ఇక సీతాకాంత్ మాత్రం తన అమ్మ ఆరోగ్యం, తన మీదున్న ప్రేమ, మా అమ్మ ఎప్పుడు సంతోషంగా ఉండాలి అన్న మాటలు రామలక్ష్మి తనకి పదే పదే చెప్తుంది. ఇప్పుడు చెప్పండి, నాకు ఏమైపోయినా పర్లేదు, నా కొడుకు సంతోషంగా ఉండాలనుకున్నారు కదా, మరి మీరు కన్న ప్రేమ అంటే మీరు కన్న కొడుకు ప్రేమని నమ్ముతున్నారా, మీ మీద పెంచుకున్న సీతాకాంత్ ప్రేమను నమ్ముతున్నారా అని అయితే చెప్పి, ఈ ఆస్తి నేను కావాలనుకున్నది కాదు అత్తయ్య గారు, మీలో మార్పు కోసమే ఇలాంటి పని చేశాను, ఈ ఆస్తి మీద నాకు ఎటువంటి ఆశ లేదు అని చెప్పని ఆస్తి పేపర్లు ఆమె చేతిలోనే పెట్టేస్తుందన్నమాట. ఇక శ్రీలతకు కూడా అర్థమవుతుంది, సీతాకాంత్ తనని ఒక తల్లిలాగా ఎంతగానో ప్రేమిస్తున్నాడు, ఇలాంటి ప్రేమను నేను దూరం చేసుకుంటుంది, నా కడుపులో పుట్టిన బిడ్డే నన్ను వదిలేసి ఏ బిడ్డ కోసమైతే ఇదంతా ఇన్నిన్ని కుట్రలు నేను చేశానో ఆ బిడ్డ నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు. అయినా వాడికి చిన్నప్పటి నుంచి ప్రేమ విలువలు నేర్పించకుండా డబ్బు మీద ఆశ పెంచేలాగా చేసింది నేనే, అందుకే ఇలాంటి శిక్ష నేను అనుభవించాల్సిందే అంటూ బాధపడుతూ ఉంటుంది.